కీర్తనతో పరిశుద్ధ హృదయముతో నిత్యవాసిని నీవని నీ సాక్షిని నేనని నిత్యవాసిని నీవని నీ సాక్షిని నేనని ఆరాధించును పూజుడవు నీవని స్తుతింతును పరిశుద్ధుడవు నీవని ఆరాధించును పూజుడవు నీవని స్తుతింతును పరిశుద్ధుడవు నీవని ఆత్మతో సత్యముతో భయముతో వణుకుతో ఆత్మతో సత్యముతో భయముతో వణుకుతో సృష్టికర్తవు నీవని నీ సృష్టిని నేనని సృష్టికర్తవు నీవని నీ సృష్టిని నేనని ఆరాధించును పూజ్యుడవు నీవని స్తుతింతును పరిశుద్ధుడవు నీవని నీకు సాటి ఎవరు లేరు యేసు నీతో పోల్చుటకు నీకు సాటి ఎవరు లేరు యేసు నీతో పోల్చుటకు ఆరాధించును పూజ్యుడవు నీవని స్తుతింతును పరిశుద్ధుడవు నీవని ఆరాధించును పూజ్యుడవు నీవని స్తుతింతును పరిశుద్ధుడవు నీవని. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, డిస్టర్బెన్స్ కలిగించొద్దని దయతో మీ పాదాలకు స్నానం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మా పరిశుద్ధుడా, మీ పాదాలు పొందనాలు, స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నా. ప్రభుదిన ఆరాధన కొరకై మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఈ యొక్క నాయనా తండ్రి, సెప్టెంబర్ మాసం మొదటి దినం ప్రభుదిన ఆరాధన కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరిచేందుకే వందనాలు. ఈ దినం ఆరాధనలో మమ్మల్ని నడిపించండి. కీడు కలిగించే సాతాను క్రియలు అయిపోయి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొంది యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆరాధన కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 32, 33 వచనాలు చదువుకుందాం. అతడు లేఖనమునందు చదువుతున్న భాగం మీదనగా ఆయన గొర్రెవలి వద్దకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరునో వివరింతురు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. రెండవ మాటగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకున్నాం.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రము అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని శ్రేష్టమైన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవబడిన వాక్య భాగంలో అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగం, ప్రియులారా, దేవుని దూత ఫిలిప్పుతో మాట్లాడింది. ఏమని? నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గము కలుసుకునమని ఫిలిప్పుతో చెప్పారు. అప్పుడు ఫిలిప్పు బయలుదేరి జరిగింది ఏంటంటే, ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించటానికి యెరూషలేమునకు వచ్చి ఉండెను. 27వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. అతడు ఆరాధనకు వచ్చి ఉండెను. ఆరాధనకు వచ్చాడు. వచ్చి 28వ వచనం. అతడు తిరిగి వెళుతూ, ఆరాధనకు వస్తున్నాడు, తిరిగి వెళుతూ ఉన్నాడు. గమనిస్తున్నారా? క్రమంగా ఆరాధనకు వస్తున్నాడు, తిరిగి వెళుతూ ఉన్నాడు. ఆరాధనకు వస్తూ ఉన్నాడు, తిరిగి వెళుతూ ఉన్నాడు. ఆరాధనకి రావడానికి అతనికి ఎంత ఆసక్తి చూసారా? నిజమే ప్రియులారా, దేవుని వాక్య ప్రకారం దేవుని సన్నిధికి రావడానికి అతనికి ఎంత ఆసక్తి. అతడు ఇథియోపియా దేశం నుండి యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. గజా మార్గమున బయలుదేరి వస్తూ ఉన్నాడు. రథం కట్టుకొని తన పని పక్కన పెట్టుకొని బయలుదేరి ఆరాధనకు వస్తూ ఉన్నాడు. స్నేహితులారా, దేవుని సన్నిధిని, ఆరాధనను అతడు క్రమంగా నడిపిస్తున్నాడు. క్రమంగా ఆరాధనకు వస్తూ పోతూ ఉన్నాడు. వినరా? కాబట్టి దేవుని సన్నిధిని ఏ రోజు నిర్లక్ష్యం చేయకూడదు అనే గొప్ప సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. అతడు ఆరాధనకు వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో చెప్పారు. ఏమని? 28వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచూ ఉండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. వినరా? రథం మీద వెళుతున్నాడు ఆయన. రథం మీద వెళుతూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నట్ట. చదువుతూ వెళుతూ ఉన్నప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చెప్పారు. ఏమని? నీవు త్వరగా పరుగెత్తుకుని వెళ్ళి ఆ రథాన్ని కలుసుకోమని చెప్పారు. అది రథం, దానికి గుర్రాలు ఉంటాయి. గుర్రాల వెంట దైవజనుడు పరిగెడుతూ ఉన్నాడు. ఈనాడు దైవజనులు ధనం వెంట, ఆదాయం వెంట, ఆస్తి వెంట, స్త్రీలరా సమృద్ధైన ఆహారం వెంట పరిగెడుతున్నారు. కానీ సువార్త కొరకై పరిగెత్తే, ఆత్మల రక్షణ కొరకై పరిగెత్తే, పరిశుద్ధాత్మ చెప్పిన పని కొరకై పరిగెత్తే దైవ సేవకులు కరువైపోయారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఆయన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఫిలిప్పు పరిగెత్తుకొని పోయాను కదండి. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా వినరా? రథం పరిగెత్తుతుంది. రథం వెంట ఈయన పరిగెత్తాట.
రథం వెంట పరిగెత్తి రథంలో కూర్చుని ఆయన చదువుతున్న యెషయా గ్రంథంలోని మాటలు ఈయన విన్నట్ట కదండి. గమనించారా? యెషయా గ్రంథము చదువుచుండగా విని ఏమంటాడు? నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అప్పుడు అతడు అంటాడు, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పుతో వేడుకొనెను. వినరా? అతడు చదువుతున్నాడు. ఇక్కడ ఈ నపుంసకుడిని మనం గమనించాలి. ఆసక్తితో ఆలయానికి వస్తున్నాడు, ఆరాధనకు వస్తున్నాడు. ఆలయానికి వస్తున్నాడు ఎందుకోసమో అంటే ఆరాధన కోసం వస్తున్నాడు. మళ్ళా తిరిగి తన దేశానికి వెళుతూ ఉన్నాడు. కానీ అతడు వస్తున్నాడు, పోతున్నాడు, వింటున్నాడు, చదువుతున్నాడు కూడా కదండి. ఇక్కడ మనకు అర్థం అవుతుంది. తను వెళుతూ ఏమండి ఆరాధనకు వచ్చి తను వెళుతూ చదువుతూ ఉన్నాడు. చదువుతున్న అతని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఫిలిప్ గారు. ఏమని? నువ్వు చదువుతున్నదేంటో గ్రహిస్తున్నావా అంటే, ఎవడైనా చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? గమనించారా? ఎవడైనా చెప్పకపోతే, ఎవరైనా చెప్పాలి. అంటే అతను వస్తున్నాడు, పోతున్నాడు, కానీ అసలు విషయాన్ని తెలుసుకోవట్లేదు. అతడు ఆచారంగా వస్తున్నాడు, పోతున్నాడు, కానీ అసలు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దానికి కారణం చెప్పేవారు లేరు. చెప్పేవారు ఎలా చెప్తున్నారు అంటే అర్థం కాకుండా చెప్తున్నారు. అర్థం కానివి ఏవో చెప్తున్నారు, కానీ అసలైంది చెప్పాలి. ఏమిటి అసలైంది? రండి, ఇప్పుడు మనం చదువుకున్నాం 32 నుండి 33 వరకు మనం ఇదివరకే చదివాం. అతడు యెషయా గ్రంథంలోని 2 వచనాలు 3-4 వచనాలు చదువుతూ వెళ్తున్నాడు. అతను ఏమిటది? ఆయన గొర్రె వలె వదకు చేయబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడిను. ఇది చదువుతున్నాడు. ఇది యెషయా గ్రంథంలో ఎక్కడుంది? చదువుదాం, వినండి దయచేసి. చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 53వ అధ్యాయము. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలో చదువుదాం. 53వ అధ్యాయం. 53వ అధ్యాయము చూడండి, వాక్యంలోనికి రండి. అతడు 6వ వాక్యం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందుటకై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమను పెట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. అయినను అతని తరం వారిలో ఆ సంగతి ఆలోచించువారెవడు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిన. విన్నరా? ఈ చదవబడిన భాగం అంతా కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు ఉంది.
ఆ భాగాన్ని అతడు చదువుతూ ఉన్నాడు. చదువుతూ అంటున్నాడు, గమనించండి, చదువుతూ అంటున్నాడు ఏమంటున్నాడు? ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్తున్నాడు, తన్ను గుర్చియా వేరొకని గుర్చియా దయచేసి నాకు తెలుపుమని అడిగాను. వినరా? ఎవరిని గుర్చి ప్రవక్త చెప్తున్నాడు? ఎవరిని గుర్చి? ఇక్కడ గొర్రెవలే వదకు తేబడ్డాడు, గొర్రెవలే మౌనంగా ఉన్నాడు. ఆయన దీనత్వాన్ని బట్టి న్యాయ విమర్శ పొందలేదు. ఆయన సంతానము ఎవరు వివరింపలేదు. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది అని చెప్పబడిన ఈ వ్యక్తి ఎవరు? ప్రవక్త అయిన యెషయానా? లేకపోతే మరెవరు? ఎవరిని గుర్చి ఈ వచనాలు చెలుపుతూ ఉన్నాయి అని అడిగినప్పుడు, ప్రియులారా, పిలుపు ఏం చెప్పాడో చూడండి. 35వ వచనం, 35వ వచనం, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 35వ వచనం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. గమనించారా? ఎవరిని గురించి ప్రకటించాడండి? యేసును గూర్చి ప్రకటించాడు. వాస్తవంగా ఆయన తన గురించి చెప్పుకోలేదు, లేకపోతే తన స్నేహితుల గురించి, తనకు తెలిసిన వారిని గురించి, లేకపోతే తను నేర్చుకున్న తెలివైన పాఠాల గురించి అతడు చెప్పలేదు. కానీ దేని గురించి చెప్పాడండి? యేసును గురించి చెప్పాడు. అనగా దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటి అనగా, ప్రియులారా, ఆ గొర్రె వలె వదకు తేబడిన వ్యక్తి యేసు అని చెప్పారు. ఆయన ఎవరైనా ఇంతకీ ఆయన ఎవరు అండి? ఆయన ఎవరు అనగా, ప్రియులారా, గమనించింది తొత్తులుగా చెప్తాను, సమయం చాలా కొద్దిగా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం అండి 21వ అధ్యాయము 22వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమ 22వ వచనం, సారీ, దానిలో ఏ దేవాలయమునో నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడుకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. వినరా? ఈ గొర్రె పిల్ల ఎవరంటే బాబు ఉరకబెట్టి ఫోన్ ఆఫీస్ చేయండి. ఇచ్చేనా 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 అన్నా ఎవరు కనెక్షన్ లో ఉండదు? ఆఫీస్ చూసి ఆఫీస్ ఫోను. వినండి, దేవుని వాక్యంలో నుంచి దయచేసి కొద్ది నిమిషాలే నాకున్నాయి, క్షమించండి. కొద్ది నిమిషాలే ఉన్నాయి, కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొర్రె పిల్లగా లేదా గొర్రె వలె వదకు తేబడిన వ్యక్తి ఎవరు అనగా, ప్రియులరా, ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడుకు ప్రభువునో గొర్రె పిల్ల అని చదువుతున్నాం కదండి. ఆయన ఎవరట? సర్వాధికారి అయిన దేవుడు. ఆ గొర్రె వలె వదకు తేబడిన వ్యక్తి బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె వలె మౌనంగా ఉన్న వ్యక్తి, ఆయన నోరు తెరవక మౌనంగా ఉండి బాధ భరించిన వ్యక్తి, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినంతగా బాధపడిన వ్యక్తి ఎవరు అంటే, ప్రియులారా, ఎవరు అని చెప్తున్నాడు ఈయన? ఆయన దేవుడగు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువునో గొర్రె పిల్లయు. అలాగైతే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అండి అంటే, చూడండి, దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త చూడండి, మొదటి అధ్యాయము. యోహాను సువార్త మొదటి అధ్యాయము 36వ వచనం.
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఎవరంటే ఆయన? దేవుడు, దేవుని గొర్రె పిల్ల. ఇటువంటి దేవుడైనా సర్వాధికారి అయిన దేవుడు, ప్రభువునగు గొర్రె పిల్ల. అలాగైతే గొర్రె పిల్ల అయిన క్రీస్తు, ప్రియులారా, గొర్రె పిల్ల అయిన క్రీస్తు, గమనించండి, గొర్రె పిల్ల అయిన క్రీస్తు వినండి, గొర్రె పిల్ల అయిన వికీ గారు వాక్యం చెప్పమంటారా, మానేయమంటారా? చెప్పండి అన్న. ఈసారి సరే, వాక్యం చెప్తున్నప్పుడు ఇటువంటి గౌరవం నాకు ఇస్తున్నందుకు మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువా, క్షమించు తండ్రి నన్ను. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనంలో మనం చదివాం. యోహాను తన శిష్యులకు నడుచుచున్న యేసును చూపించి ఏం చెప్పారండి? ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పారు. అయితే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, చూడండి 29వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి. ఎందుకు వచ్చారు ఆయన? లోక పాపములు మోసుకొని పోవడానికి వచ్చారు. లోక పాపములు మోసుకొని పోవడానికి ఆయన వచ్చారు. ఎలా వచ్చారు అండి అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం అండి 7వ అధ్యాయం 17వ వాక్యం. ఎలైనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి, వినదా? సింహాసనం మీద కూర్చున్నవాడు, సింహాసనం మధ్యలో ఉన్నవాడు దేవుడైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అయిన ఆయన ఎలా వచ్చారట? కాపరి అయి వచ్చారు. కాపరి అయి వచ్చారు. అందుకే ప్రభువారు అన్నారు యోహాను సువార్త, ప్రియులారా, 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నారు. మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి యొక్క లక్షణం, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కొరకు ప్రాణం పెట్టాల్సిన పని ఏంటి, ఏమిటి అంటే, మనం ఇదివరకే చదివాం. నేను త్వరపడుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వాక్యంలో మనం ఇలాగూ చదివాం కదూ, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి కదా. 6వ వాక్యం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అంతేకాదు, కీర్తన గ్రంథం 119వ కీర్తన చివరి వచనంలో భక్తుడైన దావీదు ఇలా ప్రార్థిస్తూ ఉన్నాడు. చివరి వచనంలో, ప్రభువా, నేను గొర్రె వలె త్రోవ తప్పిపోతిని, నీ సేవకునైన నన్ను వెతకి పట్టుకునుమని ప్రార్థిస్తున్నాడు కదండి. అవును, వెతకి పట్టుకునుమని ప్రార్థించుచున్నాడు. 176వ వచనం, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకునుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడను.
ఈ పూట వాక్యం వింటున్నాం మనం. అతడు గాజా నుండి వస్తున్నాడు, గాజా మార్గంలో వస్తున్నాడు, ఇథియోపియా నుండి వస్తున్నాడు. ప్రియులారా, వచ్చి ఆరాధనలో పాలు పొంది వెళుతూ ఉన్నాడు. కానీ ప్రవక్త వ్రాసిన గ్రంథాన్ని గురించి అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుని ఆరాధించడంలో మనం ఎలా ఆరాధించాలి? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, అనగా పూర్ణ హృదయంతో ఆరాధించాలి, అనగా పూర్తి నాలెడ్జ్, సంపూర్ణ అవగాహనతో. ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎందుకు ఆరాధిస్తున్నావు? ఆయన ఆరాధించాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అనగా మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోగా సర్వాధికారియు దేవుడైన ప్రభు అయిన గొర్రె పిల్ల ప్రియులారా మానవుడిగా ఈ లోకానికి వచ్చి గొర్రె స్వభావంతో దేవుని గొర్రె పిల్లగా వచ్చి మనుషులందరి పాపాన్ని తన మీద వేసుకోవడానికి ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు కదండి. ఇటువంటి గొర్రె పిల్ల ఆయన ఆ మాట కూడా ఆయన చదివాడు కదండి. అతను చదువుతున్నాడు. ఎలాంటి వాడైనా బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె వలె మౌని అయిన వాడు కదండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. సాధువైన గొర్రె పిల్ల, మౌని అయిన గొర్రె పిల్ల. అంతేకాదు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో వదకు తేబడిన గొర్రె పిల్ల. వదకు తేబడటం తానే వదకు సమర్పించుకున్న గొర్రె పిల్ల కదండి. తానే వదకు తాను అప్పగించుకున్నాడు కదండి. అందుకని చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వాక్యం 3వ లైన్. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. గమనించారా? అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేశాడు. తను తానే అప్పగించుకున్నాడు. తను తానే ఎందుకు అప్పగించుకున్నాడు? వదకు అప్పగించుకున్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల కదండి. ఆయన సింహాసనాసీనుడైన గొర్రె పిల్ల, సర్వాధికారియు దేవుడైన గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల. ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన గొర్రెలను, పాపంలో పడిపోయిన గొర్రెలను వారి పాపము నుండి విడిపించి వారిని రక్షించడానికి ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా, సాధువైన గొర్రె పిల్లగా మౌని అయ్యాడు. అన్యాయపు తీర్పును పొందాడు. ఎందుకు అంటే ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అని పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూద్దాం. ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన ఏ పాపము చేయలేదు కదండి. అందుకనే హెబ్రీ పత్రికలో చూద్దాం, నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అయితే ఆయన పాపిగా ఎంచబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. మనందరి కొరకు ఆయన బలి పశువుగా అప్పగించబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల కదండి. అవును, వధించబడిన గొర్రె పిల్ల. అందుకనే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో చూద్దాం, ఆయన వధించబడిన గొర్రె పిల్ల, మన కొరకు వధించబడ్డాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల. ఆయన మన కొరకు వధించబడి మన పాపములను సిలువలో మోసుకొని పోయి మన కొరకు. ఎందుకు అంటే ఆయన గొర్రెలమైన మనము త్రోవ తప్పి పాపంలో పడిపోయి
పాపంలో నశించిపోతూ ఉండగా మనల్ని రక్షించడానికి దేవుడే, సర్వాధికారి అయిన దేవుడే గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా, సాధువైన గొర్రెపిల్లగా, వదకు తేబడిన గొర్రెపిల్లగా, మౌని అయిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాణి అనగా తప్పిపోయిన గొర్రెలన్నిటి కొరకై తన ప్రాణం పెట్టాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. అది నేనే పెడుతున్నాను. దానిని అనగా నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం కలదు, తీసుకున్నటకు నాకు అధికారం కలదు. ఆయన ఇష్టపూర్వకంగా గొర్రెలమైన మన కొరకు, తప్పిపోయిన మన కొరకు, పాపం చేసిన మన కొరకు మనం నశించిపోకూడదని మన నిమిత్తము ఆయన ప్రాణము పెట్టినవాడుగా ఉన్నాడు. ప్రాణము పెట్టినవాడుగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం ఇలా చదువుతాం కదండి, 5వ అధ్యాయము 6వ వాక్యం, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆయన వధించబడ్డాడు. వధించబడినట్లున్నట్ట యోహాను ప్రకటన గ్రంథంలో పరలోకంలో చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన తల గాయాలతో అలాగే ఉంది. ఆయన చేతులు చీలలు గుచ్చబడిన గాయాలతో అలాగే ఉన్నాయి. ఆయన కాళ్ళు చీలలు గుచ్చబడిన గాయాలతో అలాగే ఉన్నాయి. ఆయన ప్రక్క ఈటెతో పొడవబడిన ఆ యొక్క గాయాలు అలాగే ఉంది. దేహం అంతా గాయాలతో అలాగే ఉన్నాడు. వధించబడిన గొర్రె పిల్లగా గాయాలతో కనబడుతున్న ఆ గొర్రె పిల్లను చూపిస్తున్న యోహాను మాటలను బట్టి ప్రియులారా, నపుంసకుడుకు చెప్తున్నాడు ఫిలిప్పు, ఆయన యేసు మన కొరకు లేదా నీ కొరకు, నా కొరకు వధించబడిన గొర్రె పిల్ల. అందుకే నపుంసకుడు అంటున్నాడు, నేను యేసును అంగీకరించాను కదండి. అవును, చూడండి, అతడు రథమును దిగి బాప్తిస్మం ఇచ్చుటకు నాకు ఆటంకమేమని అడుగగా 36వ వచనం 37వ వచనం. అప్పుడు ఫిలిప్పు గారు అన్నారు, నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అనెను. అప్పుడు అతడు, యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను అని ఉత్తరం ఇచ్చాను. వినరా, ఇంతకాలం యెరూషలేముకు వస్తున్నాడు, పోతున్నాడు, కానీ యేసు క్రీస్తు దేవుని గొర్రెపిల్లని, యేసు క్రీస్తే దేవుడని, యేసు క్రీస్తే వధించబడ్డాడని, యేసు క్రీస్తు తన కొరకు రక్తం గార్చాడని, ప్రాణం పెట్టాడని, గాయాలు పొందాడని, మరణించి తిరిగి లేచి పునరుద్ధానాన్ని అనుగ్రహించాడని ఎరగని వాడుగా ఉన్నాడు. ఎరగని ఆరాధనకు వచ్చిపోతున్నాడు, కానీ నేడు ఎరిగి ఆరాధించడానికి సిద్ధపడుతున్నాడు. ఎలాగండి? ఆయన చేతులలో గాయాలు అలాగే కనిపిస్తూ ఉన్నాయి. ఆయన కాళ్ళలో గాయాలు అలాగే కనిపిస్తున్నాయి. ఆయన తలలో గాయాలు అలాగే కనిపిస్తున్నాయి. ఆ గాయపడిన చేతులను చాపి ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. లోబడినోళ్ళని వారలారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు. లోబడినోళ్ళని వారి వైపు నా 2 చేతులు చాపి పిలుస్తున్నాను అని చెప్తున్నాను. ప్రయాసపడి పాప భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపును అంగీకరించి ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు. నా గొర్రెలను నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చేదను అన్నారు కదా. కాబట్టి ఆయన దేవుని గొర్రె పిల్లగా, వదకు తేబడిన గొర్రె పిల్లగా, బొచ్చు కత్తిరించు అని ఇంత మౌనంగా ఉన్న గొర్రె పిల్లగా, వధించబడిన గొర్రె పిల్లగా, వధించబడి అలాగే ఉన్నాడు ఆయన. అందుకే దేవుని బిడ్డారా, ఆయన గాయాలలో వేలు పెట్టి చూశాడు తోమ. గాయాలలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు.
కదండి, నిజమే పిల్లలు. ఈ పూట వాక్యం వింటున్నా నీకు ఒకసారి సిలువ వైపు చూడు. నీ కొరకు గాయపరచబడిన యేసు వైపు ఒక్కసారి చూడు. ఆయన తల ముళ్ళతో గుచ్చబడిన గాయాలు నీ తలంపుల కొరకే కదా. ఆయన ప్రక్కలో ఈటెతో పొడవబడిన గాయం నీ హృదయ దురాలోచనల కొరకే కదా. ఆయన చేతులలో గుచ్చబడిన మేకుల గాయాలు నీ చేతులతో చేసిన పాపముల కొరకే కదా. ఆయన కాళ్ళలో గుచ్చబడిన ఆ మేకు గాయాలు నీ నడతల పాప నడతల కొరకే కదా. నీ నిమిత్తం ఆయన గాయపడిన చేతులతో ఆయన నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు ఆయన్ని ఏమని ఆరాధిస్తున్నావు? నువ్వు ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నావు? ఎరిగి ఆరాధిస్తున్నావా? ఏదో చిలక పలుకులుగా అలవాటు ప్రకారం ఆరాధిస్తున్నావు? ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ముల్ల మా కూటంబైన కలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతూ కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయము అవును ఆయన ప్రతి గాయం నీ కొరకు ఎరిగితే నీ హృదయమును పగులగా హృదయపూర్వకంగా నిండు హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన్ని ఆరాధన. ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని నీ ప్రతి పొరపాటు ఒప్పుకొని పాప క్షమాపణ కొరకై ప్రార్థించి మనస్ఫూర్తిగా హృదయార్పణగా ఆయన్ని ఆరాధించు. అలా ఆరాధిస్తే ఆయన సంతోషిస్తాడు. అందుకే నపుంసకుడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను. ఇలాగట యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాను. ఇప్పుడు వాక్యం ఇచ్చినాను. ఎలా ఆరాధిస్తున్నా? నీ ఆరాధన ఎలా ఉంది? నిండు మనసుతో నీ కొరకు గాయాలు పొందిన ఆ ప్రేమమూర్తి యొక్క ప్రేమ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా ఆరాధించాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. ప్రభువును ఆరాధించుకుందాం. ఆరాధించండి, ప్రభువును ఆరాధించుకుందాం. ఆరాధించండి.